పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనమందరము కలిసి చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయం చేశారు, స్తోత్రాలు. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. ప్రార్థనలో మీరే సహాయం చేయండి. మీ దాసుని బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకునము. వచ్చిన బిడ్డలపై స్తోత్రాలు. ఎవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఘ ప్రార్థన కొరకై గత 2 వారాలుగా మనము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు మనం చదువుకొని అందులో నుంచి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మనం చదువుకున్న భాగంలో ఎఫెసీ సంఘ విశ్వాసుల కొరకు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. 14వ వచనంలో భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని 19వ వచనం చివరిలో ప్రార్థించుచున్నాను అన్నాడు. పౌలు దేవుని ఎదుట మోకాల్లోని ఎఫెసీ విశ్వాసుల కొరకై ప్రార్థన చేస్తున్నాడు. వారు ఏమై ఉండాలి అని ప్రార్థిస్తున్నాడో మనం 7 సంగతులు మనము గత వారాల్లో గుర్తు చేసుకున్నాం. 7 విషయాల కొరకు పౌలు ఎఫెసీ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7 విషయాల్లో 2 విషయాలు మనం చెప్పుకున్నాం. మొదటిది, వారు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన ఏం కావాలి? బలపరచబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అన్నాడు. మొదటిది, అంతరంగ పురుషుని యందు వాళ్ళు ఏం కావాలి? బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, క్రీస్తు వారి హృదయాల్లో
నివసించాలని ప్రార్థన చేస్తున్నాడు. పోయిన వారం చెప్పుకున్నాను, క్రీస్తు నమ్మినప్పుడు క్రీస్తు మన హృదయంలోకి వస్తాడని. వచ్చిన ఆ క్రీస్తు మన హృదయంలో ఎట్లా ఉండాలి? ప్రభువుగా ఉండాలి, రాజుగా ఉండాలి. ఆయన అధికారం కింద, ఆయన ప్రభుత్వం కింద మనం ఉండి ఆయన చేత మనము నడిపించబడే వారంగా ఉండాలి. అదే పౌలు చేస్తున్న ప్రార్థన అని చెప్పుకున్నాను. ఈరోజు మూడవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, మూడవ సంగతి అక్కడ తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియో. ఇక మూడవ సంగతి దేవుని యొక్క మహిమైశ్వర్యము చొప్పున వీళ్ళకు దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాడు. వీరు ఏ అవసరములు ఉన్నారో ఆ అవసరాలన్నీ కూడా దేవుని యొక్క మహిమైశ్వర్యములో నుంచి దేవుడు వారికి దయచేయాలని, ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు ఎవరండి? ఐశ్వర్యవంతుడు. ఆయన మహిమైశ్వర్యము చాలా గొప్పది. దేవుడు ఐశ్వర్యవంతుడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యోధుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన ప్రభు ఎవరంట? యోధులకు గ్రీసు దేశస్థులు అనే భేదం దేవునికి ఉండదు. అందరికీ ఆయనే ప్రభు అయి ఉండి ఆయన దగ్గరకు వచ్చి ఎవరైతే ప్రార్థిస్తారో వారికి కృప చూపించేదానికి, వారికి సహాయం చేయడానికి ఆయన ఎవరంట? ఐశ్వర్యవంతుడు. ఎవరైనా అవసరం ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే, అడిగితే ఇది నా దగ్గర లేదు అనలేడు ఆయన. ఎందుకంటే మనిషికి కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మన అవసరాలకు తగ్గట్టుగా ప్రతిదీ కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన ఐశ్వర్యములో నుంచి మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఎవరు అంటే ఐశ్వర్యవంతుడు. అందుకే తన ఐశ్వర్యము చొప్పున. దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు అంటే ఆయన ఐశ్వర్యాన్ని మనం ఏం చేయలేము, లెక్క పెట్టలేము. ఆ ఐశ్వర్యాన్ని మనము కొలత వేయలేము. ఇప్పుడు ప్రపంచంలో ధనవంతులు ఎవరు అంటే గవర్నమెంట్ లెక్క పెడుతుంది, రిచ్ పర్సన్ అని. ఆయనకు ఎందుకు అంత రిచ్ అంటే ఆయనకి ఇన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి, ఇంత ఆదాయం వస్తుంది, అందుకనే అని లెక్క కడతారు. కానీ దేవుడు ఐశ్వర్యవంతుడు. ఎందుకంటే ఇన్ని డబ్బులు ఉన్నందుకని ఎవరు ఆ ధనాన్ని లెక్క కట్టలేరు. అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలు ఈ మాట అంటాడు పౌలు. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో చూడండి 5వ లైన్ చూడండి, 5వ లైన్ చివరిలో ఉంటుంది. ఆ మధ్యలో శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును చాలు. ఆయన ఐశ్వర్యాన్ని మనం ఏం చేయలేమంట? శోధించలేం. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ధనవంతులు ట్యాక్సీ కట్టకుండా ఏం చేస్తారు? డబ్బులు దాచేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు అధికారులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు?
మొత్తం సోదా చేస్తారు. సోదా చేస్తుంటే లెక్కలన్నీ చూసి ట్యాక్స్ కట్టకుండా ఇంత డబ్బును దాచిపెట్టారు అని చెప్తుంటారు లెక్కలు వాళ్ళు. శోధిస్తారు అట్లా దాచిపెట్టుకున్నాయని. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నీ దగ్గర ఎంత ఉంది అని మనం శోధిస్తుంటే లెక్క పెట్టబోతే కొన్నిసార్లు అంటారు మిషన్లు కూడా పనిచేస్తలేవని. దేవుని ఐశ్వర్యముకి లెక్క పెట్టుకోలేము మనము. శోధింప సఖ్యము కానీ ఐశ్వర్యము దేవుంది. అందుకే దేవుడు అన్నాడు భూమి నాది అన్నాడు. మనము భూమి మీద 100 ఎకరాలు ఉంటేనే చాలా గొప్పవాడని చెప్తాం. అసలు భూమి నాదంటే అని ఎట్లా లెక్క కట్టాలి? దేవుడు అంటాడు కొండలు నావి అంటాడు, కొండల మీద మేపే పశువులు నాయి అంటాడు, వెండి నాది బంగారు నాది అంటాడు. కాబట్టి భూమి మీద ఉన్నదంతా అయిందే. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు. అందుకనే అంత ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఐశ్వర్యములో నుంచి, తన మహిమైశ్వర్యములో నుంచి మన అవసరాలు ఆయన తీర్చేదానికి, మనకు కావలసినవి ఆయన దయచేయాలని మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు ఎఫెసీ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన మహిమైశ్వర్యములో నుంచి మీకు కావలసినవన్నీ దేవుడు దయచేయాలి అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు కూడా మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఇవ్వగలడు. మనకు అవసరం లేని అడిగితే ఇవ్వడు, కానీ మనకు అవసరమైనవన్నీ దేవుడు ఇస్తాడు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. ఎన్నో వచనం? 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను. దేవుడు ఏమంటాడంటే మీకు కావలసిన వాటి గురించి మీరు చింతపడకండి. ఆకలి అయితే అన్నం కావాలని చింతపడకండి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు కావాలని దిగులు పడకండి. ఎందుకు? 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని, అవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసునంట. అందుకనే మనకేమేమి అవసరమో మన దేవునికి తెలుసు. అందుకనే మన ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఇది ఇతనికి అవసరమే అనుకుంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకనే పౌలు వలె మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క మహిమైశ్వర్యములో నుంచి మనకు కావలసిన వాటిని దేవుడు దయచేయనట్లు మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే వాటిని దేవుడు ఏం చేస్తాడు? మనకు దయచేస్తాడు. ఎట్లా దయచేస్తాడు? దేవుడు మనకు ఎట్లా ఇస్తాడు అంటే, బైబిల్లో ఆయన ఇచ్చేది చాలా గొప్పగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది. మనం ఇచ్చినట్లు ఆయన ఇవ్వడు. కొన్నిసార్లు చూడండి, ఎవరి దగ్గర కన్నా అవసరానికి వెళ్ళినప్పుడు మన అవసరాన్ని వాళ్ళు తీర్చలేకపోవచ్చు. కొన్నిసార్లు అంటారు, మనకు 1,00,000 రూపాయలు అవసరం ఉంటే వెళ్ళామనుకోండి, ఇదిగో నా దగ్గర 1,00,000 లేవు కానీ 50,000 ఉన్నాయి, దీంతో సరిపెట్టుకో అంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు అట్లా అండు. దేవుడు 1,00,000 అడిగితే నీకు 1,00,000 కాదయ్యా, ఇంకా నీకు 2 లక్షలు అవసరం కాదా అని ఇంకొక 1,00,000 యాడ్ చేస్తాడు ఆయన. నీకు అవసరమైనవన్నీ ఆయన ఇస్తాడు. బైబిల్లో చూడండి, అబ్రహాం ఏమన్నాడు? నాకు ఒక్క కుమారుని దయచేస్తే అన్నాడు కదా. ఆయన బాధ అంతా నాకు వారసుడు లేడే. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు వచ్చినాడు. వచ్చి అబ్రహామా ఏమన్నాడు? నేను నీకు కేడము, నీ బహుమానాన్ని ఏం చేస్తాను? అత్యధికం చేస్తానంటే ఆయన అంటాడు, నువ్వు ఏమిస్తే ఏమి లాభం నాకు? వాటిని అనిపించేదానికి ఎవరు లేరు, వారసుడు లేడు.
నాకు ఒక్క కుమారుని దయచేయి అని బాధపడితే దేవుడు అంటాడు, ఆయన చేయబట్టుకొని గుడారంలోంచి బయటికి తీసుకొని వచ్చి, నీకు ఒక్కడు కాదయ్యా, పైకి చూడమంటాడు. ఆకాశం వైపు చూసి ఏమన్నాడు, నక్షత్రాలను లెక్కబెట్టు, నీ సంతానాన్ని అట్లా చేస్తాను అన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అంత అభివృద్ధి చేస్తానన్నాడు. కాబట్టి అబ్రహాము నాకు కుమారుని దయచేయ్యా అని బాధపడితే దేవుడు అంటాడు, నీకు కుమారుడు కాదయ్యా, నీకు జనాన్ని ఇస్తాను, గొప్ప జనాంగంగా నేను చేస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు! అంతేకాదు, హన్న ఏమని ప్రార్థన చేసింది, నాకు ఒక్క మగబిడ్డను దయచేసిన అట్లా వాడిని నీకు ఏం చేస్తా, ప్రతిష్ఠిస్తా, నీకు ఇస్తానని మొక్కుబడి చేసుకుంది. అయితే దేవుడు ఏం చేశాడు, తర్వాత 7 మంది అంటే 6 మందిని ఇచ్చాడండి, మొత్తము 7 మంది కుమారులు. కాబట్టి 7 మందిని ఇచ్చినాడు అని బైబిల్లో మనం చదువుతాం. ఒక్క కుమారుణ్ణి ఇమ్మంటే దేవుడు 7 అనేది సంపూర్ణ సంఖ్య. దేవుడు ఆమెకి ఎంతమంది కావాలో అంతమందిని దేవుడు ఇచ్చినాడు. తర్వాత సొలొమోను అడిగినాడు, ఏమడిగినాడు, నాకు బుద్ధి జ్ఞానము దయచేయమన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు, నీవు వెండి బంగారాలు ఐశ్వర్యాన్ని నువ్వు అడగలేదు, కానీ అయితే నీకు దాన్ని కూడా ఇచ్చేస్తున్నా అన్నాడు. సొలొమోను కాలంలో బంగారు ఏం కాదంట, బంగారు తోచి సఖ్యం కానంత వచ్చిందంట ఆయనకి. మనం బంగారు కొంచెం దొరికితే ఇది ఎంత ఉందని మనం చూసుకుంటాం, కానీ ఆయన ఏమంటే బంగారు వచ్చిందండి పలానా దేశం నుండి అంటే తీసుకెళ్ళాడు పడేని అంటాడు. అంతే. అంటే తోచ సఖ్యము కానంత బంగారము సొలొమోనుకు దేవుడు ఇచ్చినాడు. అందుకే రాజులలో సొలొమోను రాజు వంటి వాడు ఎవరు ఇలాంటి వాడు లేడని చెప్పినాడు దేవుడు. కనుక దేవుడు సొలొమోనుకి వెండి బంగారాలు ఐశ్వర్యం కూడా ఇచ్చినాడు. అట్లాగే క్రొత్త నిబంధనలో మనం ఏం చూస్తాం, శిష్యులు వచ్చి, అయ్యా వీళ్ళకి పెట్టడానికి ఏమి లేవు, ఆహారం లేదంటే ఆయన అంటాడు, వీళ్ళందరినీ కూర్చోబెట్టండి, పంక్తులుగా 50 మంది చొప్పున కూర్చోబెట్టండి. వాళ్ళు అనుకుంటారు అసలు తినడానికి లేదంటే వీళ్ళందరినీ ఏం చేయాలి, లైన్గా 50 మంది కూర్చోమంటే ఎక్కడున్నాయి, వీళ్ళు మళ్ళీ గుర్తు చేస్తారు ఏమని, అయ్యా మేమంతా ఎంక్వైరీ చేస్తే ఒక పిల్లోని దగ్గర ఎన్ని ఉన్నాయి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి ఏ పాటి ఎవరికి వస్తాయి అన్నారు. అప్పుడైతే ప్రభు అన్నాడు, ఏమన్నాడు, వాటిని నా దగ్గర తీసుకురమ్మన్నాడు. అవి ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆయన ప్రార్థించి ఏం చేశాడు, వాటిని ఆశీర్వదించి విరుస్తుండగా ఏమైంది, 5 రొట్టెలు 2 చేపలు పంచి పెడుతుంటే ఏమైంది, అవి వృద్ధి చెందినాయి. చివరికి తినగా ఏమైంది, 12 గంపలు మిగిలిపోయినాయంట. అందరికీ సమృద్ధిగా దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడంటే మనము ఊహించిన దానికంటే, అందుకే ఎఫెసీ పత్రిక 3:22 చదువుతాం, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా, మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. అంతేకాదు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు, మీ పరలోకపు తండ్రి మీకంటే మంచివాడు, మీకంటే శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు. మన దేవుడు మనకి ఇచ్చేటివి శ్రేష్టమైనవి. అందుకే చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా విందులో ఏమైపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయిన ద్రాక్షరసము ఏ రసం అంటే వాళ్ళే తాగి చెప్తున్నారు, ఏందిరా ఇంత టేస్ట్ ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా, నువ్వు ఎందుకు దాచిపెట్టి ఇప్పుడు తెచ్చినావు. వాస్తవంగా మొదట ఏం చేస్తారు, విందులో మంచిది పోస్తారు, ఎందుకంటే తిట్టకుండా, ఒరే మమ్మల్ని పెళ్ళికి పిలిచి ఈ పనికి మాలిందంతా మాకు పోసినాడు అనకుండా ముందు మంచిది పోస్తారంట. తాగి వాళ్ళు మత్తుగా ఉన్నప్పుడు జబ్బుది పోస్తారంట. అందుకే వాళ్ళు చెప్తారు అక్కడ. అయితే యేసు ప్రభు అక్కడ తయారు చేసిన ద్రాక్షరసం ఎలాంటిదంటే శ్రేష్టమైంది అని ఉంది.
అందుకే ఒక దైవజనుడు అన్నాడు, మొదట వాళ్ళు తాగింది మనుషులు తయారు చేసిందంట, తర్వాత వాళ్ళు తాగింది ఎవరు తయారు చేసింది? ప్రభువు తయారు చేసిందంట. అందుకనే శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని దేవుడు వారికి ఇచ్చినాడు. అట్లాగే మన ప్రభువు మనకు శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇచ్చేవాడు, శ్రేష్టమైన వాటిని, మంచి వాటిని ఇచ్చేవాడు మనకు శ్రేష్టమైన. అందుకే అక్కడ అంటాడు, మీరు మీ పిల్లలకు ఇచ్చే వాటి కంటే శ్రేష్టమైన వాటిని నేను ఇస్తానన్నాడు. మన దేవుడు మనకి ఇచ్చేటివి, మనకు దయచేసేటివి శ్రేష్టమైనవి ఇస్తాడు. అంతేకాదు, చూడండి యాకోబు రాసిన పత్రిక, ఈ మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక. దేవుడు దయచేసేది ఎట్లా ఇస్తాడంట? ధారాళంగా దయచేస్తాడంట. దేవుడు మనకి ఇచ్చేటివి ఎట్లుంటాయంటే ధారాళంగా. ధారాళంగా అంటే ఇంకా సమృద్ధి. అసలు ఏం చేసుకోవాలో మనకే అర్థం కాదనమాట. ఒకసారి ఒక ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. ఆయన ఉద్యోగం లేక ప్రార్థన చేసుకున్నాడంటే, దేవా నాకు ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేశాడంటే ఒక ఉద్యోగం ఇచ్చాడంట. ఆ ఉద్యోగమే కాకుండా మళ్ళా ఆ ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చాడంట. ఆ ప్రమోషన్కి పోయిన తర్వాత ఆయన ఎంత బిజీ అయిపోయినాడంటే, ఆయన ఒక్క మీటింగ్కి వెళ్ళి ఒక మీటింగ్లో ప్రసంగిస్తే కొన్ని లక్షల డబ్బులు ఇస్తారంట ఒక్క ప్రసంగానికే. అట్లాంటి మీటింగ్లో ముందే ఏం చేస్తారంట, ఆయన కోసం డేట్లు ముందే ప్లాన్ చేసుకుంటారంట. ఫలానా రోజు మా దగ్గర మీరు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నాం, మీరు వచ్చి ప్రసంగం చేయాలి. ప్రసంగం అంటే వాక్యం అని కాదు, వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన విషయాలన్నమాట. కాబట్టి ఆయన వచ్చి వాళ్ళకి, ఆ ఉద్యోగస్తులకి స్పీచ్ ఇవ్వడానికే డేట్లు ముందుగా వాళ్ళు కొన్నిసార్లు అంటారంట, సార్ ఫలానా రోజు మేము ఫలానా ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం, మీరు ఆ టయానికి మీరు రాగలుగుతారంటే అప్పటికే ఆ డేట్ ఏమైపోయిందంట, వేరే వాళ్ళకి దాన్ని ప్లాన్ చేసుకొని ఉంటాడంట. అంటే ఆయన చేతి నిండా పనులే, ఎక్కడికి పోవాలన్నా టైం కుదిరేది కాదు. అంత ధారాళంగా ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, దేవుడు నేను ఉద్యోగం కోసం ప్రార్థన చేసుకుంటే అసలు నాకు టైం కేటాయించడానికి టైం లేనంత ధారాళంగా దేవుడు నాకు పని ఇచ్చాడు అని చెప్పినాడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే ధారాళంగా ఇచ్చేవాడు. అందుకనే మన దేవుడు ఐశ్వర్యవంతుడు. అందుకే పౌలు ఎఫెసీ విశ్వాసుల యొక్క అవసరాలను తన మహిమైశ్వర్యములో నుంచి ఆయన వారికి దయచేయాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అట్లాగే మనం కూడా వ్యక్తిగతంగా మన అవసరాలు, అట్లాగే ఇతరుల అవసరాలు, అట్లాగే సంఘ అవసరాలు దేవుడు తన మహిమైశ్వర్యములో నుంచి తీర్చినట్లు మనమేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. అంతేకాదు ఆయన ధారాళంగా దయచేస్తాడు. కనుక అతి దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.